గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. సో మీరు నా వీడియో ఏ టైంలో చూస్తున్నారనేది నాకు తెలియదు కాబట్టి అన్ని విషయాలు కలిపి ఒకేసారి చెప్పేశాను అనమాట. దానికన్నా ఫస్ట్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఈ వీడియోలో నేను చెప్పే టాపిక్ ఏంటంటే మన హెయిర్కి మనం ఆయిల్ ఎట్లా అప్లై చేయాలి, ఎలా మనం కరెక్ట్గా వేలో మనం ఎలా చూసుకోవాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి హీట్ ద ఆయిల్. హీట్ ద ఆయిల్ అంటే మనం రెగ్యులర్గా మనం ఆయిల్ అప్లై చేస్తుంటే కొంతమంది టైం లేక నార్మల్గా ఆయిల్ ఇట్లా అనేది అప్లై చేసేస్తారు, కానీ అది రాంగ్ వే. సో కరెక్ట్ వే ఏంటంటే మనం ఎంత ఆయిల్ తీసుకుంటామో అన్నది, మనకి ఎంత ఆయిల్ మన హెయిర్కి సరిపోతుందో అంత ఆయిల్ మన చేతులు కాలేటట్టుగా కాకుండా కొంచెం వామ్గా ఉంటే చాలు. గోరువెచ్చంగా కొంచెం హీట్ చేసుకొని దాన్ని మనం అప్లై చేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా అప్లై చేసుకోకూడదు. ఎప్పుడైనా సరే మనము ఆయిల్ అనమాట ఇలా సైడ్స్కి కొంచెం తీసి ఈ మిడిల్లో ఉంటుంది కదా, ఈ మిడిల్ వాటికి మనం మసాజ్ చేస్తూ ఆయిల్ని అప్లై ఫింగర్స్ మనం యూస్ చేసుకోవాలి. 3 ఫింగర్స్ మనం ఆయిల్లో డిప్ చేసుకుంటూ మనం అప్లై చేసుకోవాలి. లేదా సెకండ్ ఆప్షన్ వచ్చేసి కాటన్ మనం డీప్ చేసుకుంటూ కాటన్ తోటి కూడా ఇలా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి చూసింగ్ ద ఆయిల్. మనకి ఏ ఆయిల్ కరెక్ట్గా మనకి సెట్ అవుతుందో ఆయిల్ మనం కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. కోకోనట్ ఏదంటే అది మీకు ఏ ఆయిల్ అయితే సెట్ అవుతుందో ఆయిల్ చూస్ చేసుకోవాలి. అలా అని రకరకాల ఆయిల్, డిఫరెంట్ ఆయిల్స్ యూజ్ చేయకూడదు అండ్ చేంజ్ చేయకూడదు. మనకి ఆయిల్ సెట్ అయిందో లేదా అన్నది కరెక్ట్గా మినిమం 2-3 వీక్స్ పడుతుంది. సో 2-3 వీక్స్ తర్వాత మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గితే ఓకే, మనకి ఈ హెయిర్ ఆయిల్ సెట్ అయింది అని మనం ఫాలో అవ్వదు. 1-2 డేస్ యూజ్ చేసి అయినా రిజల్ట్స్ కనిపించలేదని చేంజ్ చేయకూడదు. ఎప్పుడైనా మనకి ఆయిల్ సెట్ అయిందా లేదా అనేది తెలిసేది 2-3 వీక్స్ పడుతుంది. సో మీరు ఇలా చూస్ చేసుకోండి. ఆయిల్ న్యాచురల్గా కావాలి అనుకుంటే కోకోనట్ ఆయిల్ తీసుకొని అందులో మనకి న్యాచురల్గా కొన్ని యాడ్ చేస్తూ బాయిల్ చేసుకుంటారు. సో ఆ ప్రాసెస్ కూడా నేను ఫర్దర్ వీడియోస్లో నేను చూపిస్తాను. సో ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి ఆయిల్ అప్లై చేశాక ఎలా అప్లై చేయాలనేది చెప్పాను. ఏ ఆయిల్ అనేది మనం చూస్ చేసుకోవాలి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మెయిన్ ముఖ్యంగా మసాజ్. ఆయిల్ మనం అప్లై చేశాక మన హెయిర్ని ఖచ్చితంగా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. అలానే మన హెయిర్ గ్రోత్ కూడా చాలా చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో మసాజర్ ఆల్సో మెయిన్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి టైమింగ్స్ అంటే మనం కరెక్ట్ వేలో టైమింగ్ ప్రకారంగా మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఒక్కసారి ఆయిల్ అప్లై చేశాక 2-3 డేస్ అట్లా వదిలేసి అలా ఉంచకూడదు. మనం మార్నింగ్ మనం హెడ్ బాత్ చేస్తామంటే నైట్ మనం అప్లై చేసుకోవాలి. లేదు అని అంటే అలా కుదరట్లేదు అని అంటే మనం హెయిర్ బాత్ ఎప్పుడు చేసుకుంటామో బిఫోర్ ఒక 3-4 అవర్స్ ముందు మనం హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకోవాలి. 3-4 డేస్ కూడా ఆయిల్ ఉంచకూడదు. ఉంచితే మంచిది కాదు హెయిర్కి. సో వెంటనే మనం వాష్ చేసేసుకోవాలి. హెయిర్కి ఆయిల్ మ్యాక్సిమం 2-3 అవర్స్ ఉంచితే సరిపడుతుంది. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి వాషింగ్. మెయిన్ వాషింగ్ ఏంటంటే చెప్పాను కదా ఆల్రెడీ, ఆయిల్ ఉంచేసి 3-4 డేస్ అలా ఉంచకూడదు. మనం రెగ్యులర్గా హెడ్ బాత్ చేస్తూ ఉండాలి. డైలీ చేయకపోయినా సరే డే బై డే అయినా సరే మనం హెడ్ బాత్ చేస్తూ ఉండాలి. అండ్ అలానే మన న్యాచురల్ హెయిర్కి మాత్రమే మన హెయిర్ని డ్రై చేసి, అలా అయితే మన హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనం షాంపూస్ యూజ్ చేస్తాం కదా, మనకి ఏ షాంపూ యూజ్ అవుతుందో చేసుకొని దాన్ని మనం అప్లై చేసుకోవాలి. అది కూడా డైరెక్ట్గా మన హెయిర్ మీద వేసుకొని వాటర్ తీసుకొని అందులో ఈ షాంపూ యాడ్ చేసుకొని అది లిక్విడ్ లాగా చేసుకున్న తర్వాత మనం హెడ్ బాత్ చేయాలి. నెక్స్ట్ అయితే అన్నిటికన్నా నేను ఎక్కువ ప్రిఫర్ చేసేదైతే కుంకుడుకాయలు. అది మీకు ఒకవేళ టైం ఉంటే మాత్రం చాలా బెస్ట్, అంటే బెస్ట్. హెయిర్కి అయితే కుంకుడుకాయలు ఈజీ బెస్ట్. కానీ ఇప్పుడు టైం ఉండట్లేదు, చాలా బిజీ షెడ్యూల్ అయిపోతుంది కాబట్టి అందరికీ షాంపూ కూడా ఓకే. బట్ మనం కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. పాయింట్స్ నేను చెప్పాను కదా, ఈ 5 పాయింట్స్ మీకు కరెక్ట్గా వేలో మీరు కరెక్ట్గా ఫాలో అవుతే మీ హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది. అలానే హెయిర్ ఫాల్ అన్నది తగ్గుతుంది. సో నా వీడియో కానీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫర్దర్గా ఇంకేం వీడియోస్ కావాలనేది నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. అంటిల్ స్టే ట్యూన్ గైస్, బాయ్ బాయ్.